హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు యాదవ్ ఫుడ్ ఫ్యాక్టరీ. ఈరోజు మనం పాలకూర కర్రీ అనేది ఎలా చేసుకోవాలి అనేది చూసేద్దాం. ఇది చాలా సింపుల్ అండి అండ్ చాలా హెల్తీ కూడా. సో ఇన్స్టెంట్గా బ్యాచిలర్స్ కానీ బిగినర్స్ కానీ కుకింగ్ నేర్చుకోవాలి, లేకపోతే తొందరగా కర్రీ అయిపోవాలని అంటే మనకి ఆకుకూరలు అనేవి తొందరగా అయిపోతాయి అండ్ చాలా హెల్తీ కూడా. మరి ఇంతకీ ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనేది చూసేద్దామా. ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని మనకి నచ్చిన తాలింపు గింజలు అన్నీ వేసుకోవాలి. కొంతమంది పప్పులు కూడా వేసుకుంటారు, అది ఆప్షనల్ అన్నమాట, మీ ఇష్టం. నెక్స్ట్ ఆనియన్స్ వేస్తున్నాను. మనకి ఆకుకూర అనేది క్వాంటిటీ కొంచెమే అవుతుంది కాబట్టి సో ఆనియన్స్ ఎక్కువ వేసుకోవడం వల్ల మనకి కర్రీ క్వాంటిటీ అనేది పెరుగుతుంది. సో మీరు ఒక్క పర్సన్కి ఇద్దరికి అని అనుకుంటే దగ్గరికి చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఏమంటారు, పాలకూర అలాగే కొద్దిగా చింతపండు అన్నమాట, చాలా కొంచెం చింతపండు అనేది నానబెట్టి పెట్టుకున్నాను. పాలకూర కడిగి అందులోనే చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను. సో ఇప్పుడు ఈ చింతపండు అలాగే పాలకూర ఇందులో వేసేస్తున్నాను. ఎందుకు అని అంటే చింతపండు నానితే మనకి గుజ్జు అనేది బాగా వస్తుంది. సో పాలకూర మొత్తం వేసేసి మొత్తం ఈవెన్గా కలిపేస్తున్నాను. మనకి చింతపండు కూడా ఈ పాలకూర బాయిల్ అయ్యేలోపు ఉడికేలోపే చింతపండు అనేది కూడా మొత్తం గుజ్జు అందులోకి వస్తుంది. ఒక 5 to 7 minutes లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే మనకి పాలకూర అనేది ఇలా దగ్గరికి అవుతుందండి. ఇలా దగ్గరికి అయినాక ఇందులో ఉప్పు, కారం అలాగే కొద్దిగా ధనియాల పొడి వేసేసుకొని కలిపేసుకోవాలి. అయితే ఈ పాలకూర ఏంటి అంటే జస్ట్ పాలకూర కర్రీ కాదు, ఇది పాలకూర వెల్లుల్లి కర్రీ అన్నమాట. సో మంచి ఫ్లేవర్ వస్తుందండి వెల్లుల్లితోనే. అందుకే నేను ఒక 10 వెల్లుల్లి రెబ్బల వరకు వేసుకుంటున్నాను. ఒక 2 పాలకూర కట్టలకి 2 నుంచి 3 పాలకూర కట్టలకి 10 వెల్లుల్లి రెబ్బలు వేస్తున్నానంటే చూడండి. ఎందుకు అంటే వెల్లుల్లి అనేది చాలా అంటే చాలా హెల్తీ. బీపీ ఉన్నా కానీ, హార్ట్ ప్రాబ్లం ఉన్నా కానీ, సో బ్లడ్ అనేది తిక్కుగా ఉన్న వాళ్ళకి పలచగా అవ్వడానికి, ప్రతిదానికి వెల్లుల్లి, క్యాన్సర్ రాకుండా ఉండడానికి ప్రతిదానికి బాగా పనిచేస్తుంది. మీరు అన్ని కర్రీస్లలో రెగ్యులర్గా వెల్లుల్లి వేసుకోవడం వల్ల చాలా హెల్తీగా ఉండొచ్చు అన్నమాట. సో టేస్ట్ అనేది చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఈ వెల్లుల్లి ఫ్లేవర్ అనేది బాగా పడుతుంది పాలకూరకి. సో మీరు కూడా సింపుల్గా ఈజీగా తయారు చేసుకోండి. ఇది రోటీలో కానీ వేడివేడి అన్నంలో కానీ తింటే అద్భుతంగా ఉంటుంది అండ్ 5 to 10 minutesలో కర్రీ అయిపోతుంది. సో తప్పకుండా ట్రై చేయండి. ఇంకో మంచి వీడియో వరకు టాటా, బై బాయ్, లవ్ యూ ఆల్.